అందరికి. ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ 6 కల్లా రెడీ చేసా ఫుడ్ రూమ్ లో. అంటే ఈవినింగ్ 8 లోపు ఫుడ్ తినేసేయాలని చెప్పేసి అన్నారు, అందుకని రెడీ చేసా. బట్ 10 అవుతుంది నైట్, ఇప్పుడు వరకు ఎవరు ఫుడ్ తినలేదు. కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ చేశాను, వచ్చేసి ఆలూ ఫ్రై అన్నమాట. ఆలూ ఫ్రై చేసా. ఈ రెండు రెడీ చేసింది నేను ఈవినింగ్ 6 కల్లా రెడీ చేసా, కానీ ఇప్పటి వరకు ఎవ్వరు తినలేదు. 10 అవుతుంది. సో మీ రూమ్ లో కూడా ఇట్లా ఉన్నారు ఎవరన్నా? ముందే తినేస్తాము, టైంకి తింటామని తినకుండా ఉండేవాళ్ళు. సో ఫైనల్ గా పిలిచి అయితే తినడానికి అయితే వచ్చారు మా ఫ్రెండ్స్ అంతా. టైం 12 అయిపోయింది, 11:45కి వచ్చారు. రైస్ కూడా చల్లారిపోయింది, సో రైస్ కూడా మళ్ళా వేడి చేసాము. నాకైతే వేడి అన్నం అయితే తింటానండి, నేనైతే అసలు చల్లన్నం అస్సలు తినను. అండ్ ఎగ్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారు చెప్పండి. నాకు ఎగ్ పరుటు కన్నా ఇలా కర్రీ చేసుకోవడం చాలా ఇష్టం. ఇంకా బంగాళదుంప ఫ్రై ఎందుకు చేశాను అంటే, ఇంకా 4 ఉన్నాయి లాస్ట్ లో, అది పాడైపోతున్నాయి అని చెప్పేసి చేశాను అనమాట. అందరూ అడిగే క్వశ్చన్, మీ రూమల్ గురించి ఇంట్లో వంట గురించి చెప్తున్నావు, వాళ్ళు ఏం ఫీల్ గారా అని చెప్పేసి అడుగుతున్నారు. అందరు బ్యాచులర్ రూమ్స్ లో జరిగే సిచ్యువేషన్ ఇదే. మా రూమ్మేట్స్ వీడియో తీస్తారు, సో వాళ్ళు ఏం ఫీల్ గారు. ఇంకా సిచ్యువేషన్ రియాలిటీ బయట అదే కాబట్టి, సో వాళ్ళు కూడా ఏం ఫీల్ గారు. అలాగే కర్రీ టేస్ట్ విషయానికి వచ్చేస్తే చాలా చాలా బాగుంది. అలాగే మీ రూమ్మేట్స్ లో లేకపోతే మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలా టైం కి తింటాను, టైం కి లేస్తాను అని చెప్పి చేయకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో ట్యాగ్ చేయండి. బాయ్ గాయ్.